వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ కారును సీజ్ చేయడంపై రాజకీయ రగడ మొదలైంది. జగన్ చూసి ప్రభుత్వం భయపడుతోందని వైసీపీ నేతలు విమర్శిస్తుంటే చట్ట ప్రకారమే నడుచుకుంటున్నామని మంత్రి నిమ్మల క్లారిటీ ఇచ్చారు. జగన్ పర్యటనలో ఇద్దరు మృతి చెందిన ఘటనపై వీడియోలు వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణలో భాగంగా వైఎస్ జగన్ కాన్వాయ్లోని బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సీజ్ చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన నల్లపాడు పోలీసులు పార్టీ కార్యాలయ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి నోటీసులు ఇచ్చారు. సత్తెనపల్లి పర్యటన సమయంలో వైసీపీ కార్యకర్త సింగయ్య ప్రమాద ఘటనపై విచారణ జరుపుతున్నట్టు తెలిపారు. అయితే జగన్ కార్లు తీసుకువెళ్తే భయపడే వ్యక్తి కాదన్నారు మాజీ మంత్రి రోజా. పోలీసులు విడుదల చేసింది ఫేక్ వీడియోని ఆరోపించారు. ఎస్పీ ప్రెస్ మీట్ లో కాన్వాయ్లో వేరే వాహనమని, ఇప్పుడు జగన్ వాహనమని ఎలా చెప్తారని ప్రశ్నించారు. జగన్ ను చూసి కూటమి ప్రభుత్వం భయపడుతుందని, అందుకే వైసీపీ నేతలపై కేసులు పెడుతున్నారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద ఒక తలకాయ దొల్లినట్టు వాళ్ళు ఒక వీడియోని సోషల్ మీడియాలో రిలీజ్ చేసి ఎస్పీ గారు అవును జగన్ గారు కారు కింద జరిగింది అని మాట్లాడారు అంటే మీరు అర్థం చేసుకోవాలి. అయితే పల్నాడులో వైసీపీ కార్యకర్తల ప్రాణాలు పోవడానికి కారణమైన జగన్ పై కేసు పెట్టడంలో తప్పేముందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఈ విషయంలో చట్ట ప్రకారమే నడుచుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రమాదంలో ఎవరు చనిపోయినా కేసు పెడతామన్నారు.